ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ గజగజ వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రమంతా నీటిమయమైంది. జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రవాణా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు కూడా చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్లో వానలు ఎడతెరిపి ఇవ్వడం లేదు. కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు నదులను తలపించడంతో చాలా నగరాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ముఖ్యంగా అండర్ పాస్ దారులు నదుల్లా మారాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్లో ప్రధాన నగరమైన అహ్మదాబాద్ పెద్ద చెరువుగా మారింది. కుండపోత వానలకు నగరం వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయంగా మారాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. వాహనదారులు నానా కష్టాలు పడుతున్నారు. కాస్ట్లీ కార్లు కూడా వరద నీటిని దాటలేక మొరాయించేస్తున్నాయి. అహ్మదాబాద్లోని జడ్జి కాలనీ మొత్తం జలమయమైంది. న్యాయమూర్తుల బంగ్లాలోకి వర్షపు నీరు చేరింది. నవ్సారీ జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర రీజియన్ పరిధిలో భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో వల్సాడ్, తాపీ, నవ్సారీ, సూరత్, నర్మదా, పంచ్మహల్ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వల్సాద్ ప్రాంతంలో వాన దెబ్బకు జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వల్సాద్ను వరదలు ముంచెత్తడంతో నిలువ నీడలేక అవస్థలు పడుతున్నారు. అక్కడి పరిస్థితి గమనించిన కేంద్రం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను రంగంలోకి దింపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాయి. వారికి ఆహారం, నీళ్లు అందిస్తున్నాయి. మోర్బీ జిల్లాలో నదిపై నిర్మించిన కాజ్వే మీదుగా వరద పోటెత్తింది. కాజ్వే మీదుగా వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 7 వ్యక్తులు ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. వడోదరలో వరుణుడు కుండపోతగా కురుస్తున్నాడు. దీంతో అక్కడ భారీ వర్షపాతం నమోదవుతోంది. నర్మదా, సౌరాష్ట్ర, రాజ్కోట్, తాపీ, మహీసాగర్, మోర్బీ, దాహోద్, వడోదర జిల్లాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చోటా ఉదయపూర్ ప్రాంతంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల తాకిడికి ఈ ప్రాంతంలోని బ్రిడ్జ్ కుంగిపోయింది. సరిగ్గా మధ్యలోని పిల్లర్లు కుంగిపోగా బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయింది. దీంతో అటువైపుగా రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. అది ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.